వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట హైవే బస్టాండ్ను ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎందుకు వినియోగంలోకి తీసుకుని రావటం లేదు? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? నియోజకవర్గ కార్యాలయం నందు జగ్గైపేట హైవే బస్టాండ్ ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకొచ్చే బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలతో హైవే బస్టాండ్ నిర్మిస్తే మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురావాలని బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి లేదని ఎద్దేవా చేశారు. మాట్లాడుతూ ఉన్నారు, గొడ్డల పార్టీ అంటా ఉన్నారు, మరి అనుభవం లేకుండా మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నారు. అది ఏమనుభవం మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున 1,20,00,000తోని ప్రభుత్వ నిధులతోని హైవే బస్టాండ్ కడితే ఎందుకు దాన్ని వినియోగంలో తేవట్లేదు? అది ప్రజాధనం దుర్వినియోగం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ప్రజలకు బాధ్యత వహించాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ₹1,00,00,000 ప్రభుత్వ నిధులు అయితే సుమారుగా 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇక్కడ మున్సిపల్ నిధులు కూడా దానికి ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అనేక రకాలుగా అనేక పర్యాయాలు ఉద్యమాలు చేశాం. అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకు హైవే బస్టాండ్ ఓపెన్ చేయట్లేదు అని. హైవే బస్టాండ్ ఏమైనా మౌలిక సదుపాయాలు కావాలంటే ఏర్పాటు చేయండి. మీరు మరికొంత డబ్బులు తీసుకోండి ప్రభుత్వం నుంచి. కానీ పొటాపొటీగా ఛాలెంజ్ గా తీసుకోవాలి తప్ప ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో జరిగింది మాకెందుకులే, గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి పేరు వస్తుంది, మాకెందుకులే ఇది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం మాత్రం మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అది తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక